రాష్ట్ర వ్యాప్తంగా అటు 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. మొత్తం మీద అక్కడ చూసుకున్నట్లయితే కూడా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. దానికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోపక్క అటు ఉదయం 7 కాబట్టి కూడా ప్రజలు కాస్త ఓటర్లు నత్తనడకగానే సాగుతుంది. అటు 9 తర్వాత ఇప్పటి నుంచి కాస్త పుంజుకునే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి కూడా సెలవు ప్రకటించేశారు. ఎందుకంటే ఆ పోలింగ్ బూత్లు కూడా అక్కడ స్కూల్స్ లలో కూడా ప్రధానంగా పెట్టడం వల్ల కూడా ఉంది. మరోపక్క ఈ రోజు ఎలక్షన్స్ కాబట్టి అటు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కానివ్వండి, 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నాయి. మరోపక్క వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు. అటు పోలింగ్ కేంద్రాల లోపల బయట పూర్తిగా కూడా నిఘా పర్యవేక్షణలో అక్కడ ఎన్నికలు అయితే సజావుగా సాగుతున్నాయని చెప్పాలి. మరోపక్క నిజామాబాద్ జిల్లాకి సంబంధించి గనక అక్కడ చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో కూడా అక్కడ 7 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. ఓవర్ టు వంశీ. ప్రజెంట్ మనం నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాం. పోలింగ్ బూత్ నెంబర్ 11 వద్ద మనం ఒకసారి చూడొచ్చు. మనం ఏదో ఫంక్షన్కి వచ్చామని మీరు అందరూ అనుకుంటారు, కానీ ఫంక్షన్ కాదు, ఇది ఒక పోలింగ్ బూత్. ఎకో ఫ్రెండ్లీ మోడల్ పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు, ఈ పోలింగ్ స్టేషన్ ని చాలా ఆహ్లాద భరితంగా తీర్చిదిద్దడం జరిగింది. వివిధ రకాల పూలతో అలంకరణలతో పాటుగా పందిరిని వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం కూడా ఆహ్లాదభరితంగా చెట్లను కూడా ఇక్కడ మొత్తం ఏర్పాటు చేశారు. సైడ్ కూడా చూడొచ్చు. దాంతో పాటుగా పందిరిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఒక ఫ్రెండ్లీ వాతావరణం, ఎకో ఫ్రెండ్లీ ఉండేటట్టు ఓటు వేయడానికి వచ్చేటటువంటి ఓటర్లకు ఆహ్లాదభరితంగా ఉండడానికి, దాంతో పాటుగా ఓటు యొక్క ప్రాముఖ్యతను, దాంతో పాటుగా ఓటుకు సంబంధించినటువంటి అవేర్నెస్ కల్పించడానికి కూడా పెద్ద ఎత్తున ఈ ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి మనం చూడొచ్చు, చాలా ఆహ్లాదభరితంగా ఏర్పాటు చేశారు. బెలూన్స్, పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ పోలింగ్ స్టేషన్స్ కి వెళ్లేటప్పుడు సంబంధించినటువంటి ఎంట్రన్స్ వద్ద బెలూన్స్ కావచ్చు, ఎంట్రన్స్ వద్ద పూలతో స్వాగతం కావచ్చు, దాంతో పాటుగా పందిరిని వేయడం కావచ్చు, ఇలా మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా చెట్లతో ఒక ఎకో ఫ్రెండ్లీగా ఈ పోలింగ్ స్టేషన్ ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఓటు వేసి బయటకు వస్తున్నటువంటి వారు కొంతమంది ఓటర్లు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, చెప్పమ్మా, ఎలా అనిపిస్తా ఉంది? ఏదైతే పోలింగ్ బూత్ చూసావు కదా, చెట్లు గానీ ఇట్లా బెలూన్స్ కానీ ఏర్పాటు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నది అమ్మ, మంచిగా ఉన్నది, మంచిగా అనిపిస్తుంది అంతా. మరికొంతమంది కూడా మాట్లాడిపిద్దాం. మేడం, మీరు చూసారు ఎకో ఫ్రెండ్లీ ఇక ఏర్పాటు చేశారు, ఎలా అనిపిస్తుంది పోలింగ్ స్టేషన్? చాలా బాగుందండి. ప్రాసెస్ ఇప్పుడు కొంచెం కొత్తగా చేశారు, బాగున్నాయి. ఇప్పుడు లాస్ట్ వీక్ అంటే నార్మల్ గా ఎకో ఫ్రెండ్లీగా ఏర్పాటు చేశారు కాబట్టి ఈ పోలింగ్ స్టేషన్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తా ఉంది? ఎంట్రన్స్ గానీ, ఎంట్రన్స్ నుంచి వచ్చేటప్పుడు కొత్త ఫంక్షన్ లో జాయిన్ అయినట్టుగా, మన ఏరియాకి ఒక కొత్త కళ వచ్చినట్టుగా ఉంది అంతే. ఇది ఒక ఫంక్షన్ కి వచ్చినట్టు కూడా భావిస్తున్నట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. మరికొంతమందితో కూడా మాట్లాడిపిద్దాం. మేడం, చెప్పండి, ఎంట్రన్స్ నుంచి లోపల ఓటు వేయడానికి వెళ్ళారు, బయటకు వచ్చారు, ఎలా ఉందంటారు ఇక్కడ వాతావరణం? చాలా బాగుంది. మీరు చెప్పండి. చాలా బాగుంది, ఎలాంటి ఇబ్బందులు లేవు. అంటే చెట్లని ఇట్లా ఏర్పాటు చేశారు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, పర్ఫెక్ట్, గుడ్. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆహ్లాదకరంగా ఓటు వేసి వస్తున్నాం అనేది కూడా బయటకి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి మోడల్ పోలింగ్ స్టేషన్స్ ని 2 ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్ ని మాత్రం ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లు కూడా ఆహ్లాదభరితంగా ఉంటుందంటూ చాలా సంతోషంగా ఓటు వేశామంటూ కూడా చెప్తాను. ప్రధానంగా ఓటర్లకు ఓటు పైన అవగాహన కల్పించడానికి, దాంతో పాటుగా చెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి, పర్యావరణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి కూడా ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మనం ఒకసారి ముందుకు వెళ్ళి కూడా చూడొచ్చు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా చెట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక విశాలమైనటువంటి ప్రాంతంలో ఏదైతే పోలింగ్ బూత్ నెంబర్ 1 ని మోడల్ పోలింగ్ స్టేషన్ గా చేయడం జరిగింది. ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్ గా దీన్ని తీర్చిదిద్దినటువంటి సందర్భం కూడా
మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఓటర్లు వారి యొక్క నమోదు ఏదైతే అందులో ఉందా లేదా, ఓటర్ లిస్టులో తమ పేరు ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఓటర్లు మాత్రం ఈ ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్ని మాత్రం మెచ్చుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. చాలా ప్రశాంతంగా ఆహ్లాదభరితంగా ఉందంటూ కూడా ఓటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సాగర్తో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, నిజామాబాద్.